నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2061 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచంద్ర తెలిపారు. ఆదివారం సాయంత్రం నాటికి పోలింగ్ బృందాలన్నీ సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయని ఆమె వెల్లడించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అక్కడ పోలింగ్ సిబ్బంది మెటీరియల్ పంపిణీ, పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను, సిబ్బందికి భోజన, ఇతర సౌకర్యాలను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లలో పెద్ద ఎత్తున అవగాహన చేపట్టడం జరిగిందని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల్లో నీడ, తాగునీరు, టాయిలెట్స్తో పాటు మెడికల్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సెక్టోరల్ అధికారులతో పాటు అంబులెన్సులు సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, జిల్లాలోని ఓటర్లందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుండి ఎన్నికల ప్రచారం ముగిసినందున ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేసేందుకు 85 ఎఫ్ఎస్టీ, విఎస్టీ, వివిటీ బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయని, ఎక్కడా ఎలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సివిజిల్ ద్వారా ఇప్పటి వరకు 180 ఫిర్యాదులు రాగా వాటన్నింటినీ కేవలం 55 నిమిషాల్లోపే బృందాలు ఆ ప్రదేశాలకు వెళ్లి పరిష్కరించడం జరిగిందని తెలిపారు. పోలింగ్కు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. నల్గొండ ఆర్డీఓ రవికుమార్, డిఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు మన జిల్లాలో 2061 పోలింగ్ కేంద్రాలకి పోలింగ్ పార్టీస్ మూవ్ అవుతున్నాయి విత్ ఈవీఎంస్. రేపు పొద్దున కల్లా అందరూ ఈవినింగ్ వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి రీచ్ అవుతారు. మొత్తం రెడీ చేసుకొని రేపు పోలింగ్కి సర్వసిద్ధంగా ఉంటారు. సో మన జిల్లాలో ఆల్వేస్ హై ఓటింగ్ పర్సంటేజ్ నోట్ అయింది. సో ఈ ఇయర్ కూడా మేము అందరూ వచ్చి ఈ ఎలక్షన్కి కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందరూ ఓటు వేసి అందరూ వారి హక్కును వినియోగించుకుంటారు. వారికి అన్ని మేము ఆల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఈచ్ పోలింగ్ కేంద్రం దగ్గర షేడ్ ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మెడికల్ టీమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సెక్టర్ ఆఫీసర్ దగ్గర కూడా అంబులెన్సెస్ అండ్ ఏఎన్ఎంస్ ఉంటారు. సో ఎక్కడ కూడా ఏం ఇష్యూస్ రాకుండా పబ్లిక్కి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం పోలింగ్ కేంద్రాల్లో. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కూడా ఆల్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ పోలింగ్ కేంద్రాల్లో క్రియేట్ చేయబడ్డాయి. సో అందరూ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ వచ్చి వారు ఓటు వేసుకోవచ్చు, వారి డెమోక్రటిక్ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. నిన్న 6 PM నుంచి మనకి సైలెన్స్ పీరియడ్ వర్తిస్తుంది మన జిల్లాలో. సో ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ జరగకుండా అబ్జర్వర్స్ ఉన్నారు ఫీల్డ్లో. అదేవిధంగా మోర్ దెన్ 85 టీమ్స్ జిల్లా మొత్తం పనిచేస్తున్నాయి. ఎస్ఎస్టీస్ కానివ్వండి, విఎస్టీస్, ఆ తర్వాత వీడియో వ్యూయింగ్ టీమ్స్, ఎఫ్ఎస్టీస్ ఇవన్నీ కూడా తిరుగుతున్నారు. సెక్టర్ ఆఫీసర్స్ కూడా అన్ని లొకేషన్స్లో ఉన్నారు. సో ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ జరగకుండా మేము చూసుకుంటాం. సివిజిల్కి మనకి ఇప్పుడు మోర్ దెన్ 180 కంప్లైంట్స్ రావడం జరిగింది ఇప్పుడు దాకా. వాటన్నిటికీ కూడా వితిన్ 55 minutes రెస్పాండ్ అయ్యి మేము యాక్షన్ తీసుకుంటున్నాము. ఎంసీసీ వయలేషన్స్ కింద కూడా ఒక 7 కేసెస్ దాకా బుక్ చేయడం జరిగింది. వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాం.